వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ ఆంధ్ర నుండి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలింపు ఇద్దరు మహిళలు అరెస్ట్ 12 కేజీల గంజాయి స్వాధీనం జనవరి 7న విశాఖపట్నంలో బీసీ సామాజిక చైతన్య సభ బీసీలంతా కదలి రావాలని పిలుపునిచ్చిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పాలేగార్ మంజునాథ్ నాయుడు సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రాష్ట్ర గోర్ సేన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు చేశారు కుప్పం ఎస్ఐబి పోలీసులు ఆంధ్ర నుండి తమిళనాడుకు వారు గంజాయిని తరలిస్తున్నారని సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎస్ఐబి పోలీసులు ఇద్దరు మహిళలను కుప్పం రైల్వే స్టేషన్ లో అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఇద్దరు మహిళలను కుప్పం రైల్వే స్టేషన్ లో అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు కుప్పం పట్టణం నందు మేము గంజాయి నిమిత్తము దాడులు నిర్వహించినాము. అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర మన అడిషనల్ ఎస్పీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు అలాగే షెబ్ సూపరింటెండెంట్ బాబు శ్రీధర్ గారి ఆదేశాల మేరకు మేము దాడులు నిర్వహించినాము. అక్కడ మేము గస్తీ నిర్వహిస్తుండగా రెండు గంటలకి మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైన్ దిగి వస్తుండగా అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చెందినటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము 2 కేజీల గంజాయిని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని రిమాండ్ తరలిస్తున్నాము. దీని గంజాయి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఎస్సీబీ స్టేషన్ కుప్పం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏ మాధవస్వామి కుప్పం అంటే వాళ్ళు మన విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పోవాలని తీసుకొని వచ్చినారు. ఇక్కడ కుప్పం రైల్వే స్టేషన్లో మన మల్లిక తమిళనాడు ఆ వ్యక్తికి ఇస్తుండగా మేము పట్టుకున్నాము. ఇలాని 12 కేజీల గంజాయిని దీని విలువ 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది గంజాయి విలువ నేను అరెస్ట్ చేసి కేసు డిమాండ్ చేయడం జరిగింది. జనవరి 7న విశాఖపట్నంలో జరగనున్న బీసీ సామాజిక చైతన్య సభకు బీసీలంతా కదలి రావాలని అన్నారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ మరియు విజయవాడ పార్లమెంట్ ఓబీసీ మోర్చా పాలేగార్ మంజునాథ్ నాయుడు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచనలతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగుల గోపి శ్రీనివాస్ అధ్యక్షతన 6 పార్లమెంట్ జిల్లాలలోని బీసీలను సమీకరిస్తామని అన్నారు. దాదాపు 50,000 మంది బీసీలు హాజరవుతారని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ కులాలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ అని బీసీలకు రాజ్యాంగబద్ధంగా చట్టభద్రత కల్పించిన చరిత్ర నరేంద్ర మోడీ గారిదని కొనియాడారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్గా నేను ఒక ప్రెస్ మీట్ విడుదల చేస్తున్నాను. విలేకరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం సూచనలతో 7వ తారీఖు ఈ విశాఖపట్నంలో భారీ బీసీ చైతన్య సభను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ సామాజిక చైతన్య సభ గతంలో ఏలూరులో పోయిన డిసెంబర్లో లాస్ట్ ఇయర్ జరిపాం.
అది భారీగా సక్సెస్ అయింది. అలాగే ఆదోనిలో రాయలసీమలో ఒక బీసీ చైతన్య సభను జరిపాం. అది కూడా చాలా భారతీయ జనతా పార్టీ పట్ల బీసీలందరూ ఆకర్షితులై చాలా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దాదాపు 50,000 మందితో ఈ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా దాదాపు ఒక 6 జిల్లాల నుంచి బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఈరోజు నేను విశాఖపట్నానికి బయలుదేరుతున్నా. మా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సభను చేయడానికి మన విజయవాడలో మన పదాధికారుల సమావేశంలో నిర్ణయించాం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాల హామీలతో బీసీలను ఈ ప్రాంతీయ పార్టీలు వాడుకొని మోసం చేసే విధానాన్ని ప్రజలందరికీ వివరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి చమరగీతం పాడతాం. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంతీయ పార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాల హామీతో నయవంచన గురైన ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే ధ్యేయంగా భారత ప్రధాని ఒక బీసీ అని బీసీలందరూ గుర్తించాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2024లో అధికారంలోకి వస్తుంది. డబల్ షూటర్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అవినీతి లేని పాలన అందిస్తామని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారు ఎంతో శ్రమపడి ఈ సభను సక్సెస్ చేయడానికి వారం రోజుల ముందే విశాఖ చేరుకున్నారు. మేమందరూ ఆయన తోడుగా ఆయన ఆధ్వర్యంలో బీసీలను చైతన్యపరిచి 50,000 మందికి పైగా బీసీలను ఒకచోట చేర్చి భారతీయ జనతా పార్టీ ఎన్ని బీసీల కోసం చేసిన పథకాలను వివరిస్తూ వాళ్లకు మేము దగ్గరవుతున్నాం. బీసీలందరికీ రేపు రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎంత అవినీతి చేసిందో అదంతా బయటికి. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యతో తొర్రూరు గ్రామానికి వచ్చి కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జయంతి, మండల టీం సర్పంచి, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్, సెక్రటరీ పాల్గొన్నారు. అలాగే పాలకుర్తి ఎస్ఐ, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఇంద్రాణి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి తహారా బేగం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సంధ్యారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రభాకర్ మాట్లాడతా పింఛన్ వచ్చే ఏజ్ లేదు. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ డిండి మండలంలోని హరిహర అయ్యప్ప స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవం సందర్భంగా మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే అయ్యప్ప స్వామి మహా పడిపూజ, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల భక్తులు తిరుపతయ్య గురుస్వామి, మల్లేష్ గురుస్వామి, వెంకటయ్య గురుస్వామి, హుస్సేన్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎం రషీద్ 25 కిలోలు, పి రవి 25 కిలోల బియ్యం, వావిల్ల అంజనేయులు 50 కేజీల బియ్యాన్ని ఇచ్చారు. వావిల్ల వీరయ్య 25 కేజీల బియ్యం, 4,000 రూపాయలు ఇచ్చారు.
పోలం సైదమ్మ 25 కేజీలు, గొడుగు తిరుపతమ్మ 25 కేజీలు, కాంతి శేఖర్ రెడ్డి 10 కిలోలు, కాంపు నరేష్ యజమానస్య ఉత్సాహ హిరణ్య తుభ్యం ఇదం సంప్రదతే నమః. శారీరకం ఎంత శుద్ధైనా మన మనస్సు ఎన్నో కోరికలు ఉంటాయి. మన మనస్సు నిలకడగా ఉండదు, అక్కడ ఇటు తిరుగుతుంటుంది, చంచలముగా ఉంటుంది. మనకు వేరే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నీ రాకుండా మన మనస్సు మొత్తం భగవంతుడి పైన ఉండాలని చెప్పుకొని పుణ్యాహవాచన జరుపుకున్నాము. అనగా ఏమిటి? పుణ్యాహం అంటే మంచి, ఆచనం అనగా మాటలు. ఎవరు చెప్పుకున్నాము మంచి మాటలు? భగవంతుడికి చెప్పుకున్నాము. కలశంలో సుదర్శన భగవాన్ని ఆరాధన చేసుకొని వైకుంఠంలో విరజానదిని భూలోకానికి తీసుకొని వచ్చాము. ఎలా తీసుకొని వచ్చాము? స్వామి యొక్క ఆజ్ఞ మేరకు సుదర్శన భగవాన్ని తీసుకొని అదేవిధంగా వైకుంఠంలో విరజానదిని తీసుకొని వచ్చి ఆ మంత్రించిన జలాన్ని మన పైన ప్రోక్షణ చేస్తున్నాము. పరమ పవిత్రమైనటువంటి విరజా నది అది ఎక్కడ ఉంటుంది? నిత్యము స్వామి వారి యొక్క పాదాలను అభిషేకం చేస్తూ ఉంటుంది. ఎక్కడ? వైకుంఠంలో ఉంటుంది. అటువంటి తీర్థాన్ని మనం ప్రోక్షణ చేసుకోలేము కాబట్టి, మనం తెచ్చుకోలేము కాబట్టి సుదర్శన భగవానుడు, ఆ చక్రాన్ని సుదర్శన భగవానుడు అంటారు, సుదర్శన చక్రము అంటారు. ఆ చక్రాన్ని పిలుచుకున్నాము కలశంలోకి. ఆ స్వామివారు మన కోసం శ్రమ తీసుకొని వైకుంఠానికి వెళ్ళి ఆ యొక్క పవిత్రమైనటువంటి తీర్థాలను తెచ్చి ఇచ్చారు. ఆ ద్వారా ఏం చేస్తున్నాము? ఆ తీర్థాన్ని ఇవ్వడం వల్ల ఏమవుతుంది? శారీరకంగా శుద్ధి అవ్వడం కాకుండా లోపల మన మనసు శుద్ధి అవుతూ ఉన్నది. తరువాత కార్యక్రమం రక్షాబంధనము. స్వామికి రక్ష అన్నవారు రక్షాసూత్ర కార్యక్రమాన్ని జరుగుతుంది. మీకు కూడా రక్షణ కట్టిన తర్వాత ఈ జ్ఞానంలో భాగంగా హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ నరహరి నగర్ లోని శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున స్వాములు అమ్మవారి దర్శనానికి వెళ్లి చూడగా దేవాలయం తలుపులు తెరిచి ఉండడం గమనించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ఓ తాగుబోతు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అధికారులకు తెలిపారు. నెక్లెస్ కన్ను కన్ను ఉంటాయి కదా, తీసుకోండి. కన్ను తీసుకోండి. ఇంకా బంగారు కావాల్సిన వేసుకోండి.
మా పని ఏం చేస్తాం. నా పేరు ఓంప్రకాష్, నరహరి నగర్ భాగ్యనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్. ఇక్కడ అమ్మవారు పంటమైసమ్మ దేవాలయం ఉంది. గత 40 ఏళ్ళ సంధి పూజలు అన్నీ జరుగుతున్నాయి. బోనాలకు తొట్టెల ఊరేగింపు తొట్టెలతో వెళ్తున్నాయి. కానీ ఇక్కడ దేవాలయానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. నిన్న రాత్రి 2:30కు దొంగలు వచ్చి అమ్మవారి విగ్రహం గుడి ధ్వంసం చేసి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళినారు. మేము పొద్దున అయ్యప్ప మాలేసి పొద్దున స్నానానికి లేచి చూడగానే ఈ విధంగా ఉంది. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు మరి మీరు ఎఫ్ఐఆర్ కూడా చేయించినాము. కాకుంటే అంటే మా నరహరి నగర్లో పెట్రోలింగ్ కానీ ఖచ్చితంగా సెక్యూరిటీ లేదు. ఇక్కడ తాగుబోతులు చాలా మంది ఉన్నారు. షాయిగ్రామ్ హై స్కూల్ ముంగల బారు వైన్ షాప్ ఉంది. ఎక్కడికి వెళ్ళి వచ్చి తాగి గల్లీలో న్యూసెన్స్ అవుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్లో ప్రతిరోజు చూస్తున్నాము 15-20 మంది తాగుబోతులు విషయం తాగుతున్నారు. అక్కడ పక్కకు ఫుట్పాత్ మీద బిచ్చగాన్లలాగా ఉండి పత్తాలు తాగడం జూదం చేస్తూ రానికే పోనీకే చాలా కష్టమవుతుంది. ఆడవాళ్ళు రావాలన్నా భయపడుతున్నారు. దయచేసి సెక్యూరిటీ పెంచాలని మేము కోరుతున్నాము. నా పేరు ఓంప్రకాష్, నరహరి నగర్ భాగ్యనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్. సర్కార్కి వినతం ఏంటంటే దేవాలయాలన్నీ రక్షించాలని కాపాడుకోవాలని తెలుస్తున్నాం. ఫిబ్రవరి 15న నిర్వహించే సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర గోర్సేన ఉపాధ్యక్షురాలు దీప్తి రాథోడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారులకు ఆరాధ్య దైవమని, మార్గదర్శకుడని కొనియాడారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నపించినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికార ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేని పక్షంలో గోర్సేన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లో సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోర్సేన అధ్యక్షులు బానోద్ కిరణ్ నాయక్, గోర్సేన కార్యదర్శి సంజు నాయక్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను కిరణ్, గోర్సేన హైదరాబాద్ ప్రెసిడెంట్ ని. ఇది ఇందు మూలం తెలియని ఏమనగంటే పోయిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మాకు సేవాలాల్ జయంతిని ఆఫీషియల్గా చేసుకోవాలని చెప్పింది. బట్ మేము చాలాసార్లు ట్రై చేసాము గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలని చెప్పి. కానీ గత ప్రభుత్వంలో సాధ్యం కాలేకపోయింది. అండ్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు ఎస్టీ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది. అండ్ ఇప్పుడు సేవాలాల్ జయంతి హాలిడే అయినది కానీ ఈ గవర్నమెంట్లో వస్తుందని మేము చాలా ఆశిస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది హాలిడే ఇప్పుడు ఈ మెమోరాండం మేము కలెక్టర్ సార్తో త్రూ సీఎం సార్కి ఇవ్వాలని మేము ఇచ్చాం మెమోరాండము. ఒకవేళ ఇది హాలిడే కాకపోతే మేము దీన్ని ఇంకా గట్టిగా లైక్ ముట్టడి రాస్తారు ఒక ఆందోళన అవి చేస్తాము అని ఖండిస్తూ ముగిస్తున్నాను. జై గౌర్, జై సేవాలాల్. అందరికీ జై సేవాలాల్. సేవాలాల్ మహారాజ్ వాజ్ an Indian social religious reformer, communist leader, and he is now released by the Gaur community as a spiritual guru. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లను కలిసి తెలంగాణలో ఉన్న 40 నుండి 50 లక్షల జనాభా కలిగి ఉన్న గోర్ బంజారా ఆరాధ్య దైవమైన క్రాంతికారి సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. He worked for the community and for the people. He brought a new change in the society. సేవాలాల్ మహారాజ్ ఇప్పుడే కాదు, గతంలో మాకు ఎన్నో ఆయన పేరు తలవకుండా మేము జరుపుకొని పండుగ లేదు, జరుపుకొని కార్యక్రమాలు లేవు. ఆయన మా ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఇప్పటి వరకు మా గోర్ బంజారా ఎవరికి ఏ పండుగలు ఉన్నా మాకు ఈ రోజు వరకు ఒక చిన్న గుర్తింపు కూడా రావలేదు. సో కనీసం ఫిబ్రవరి 15వ తారీఖున స్టేట్ హాలిడే ఇచ్చి సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకునేలాగా మాకు ఒక అవకాశాన్ని కల్పించమని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము. లాస్ట్ టైం చాలా ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాము, కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఈసారి ఖచ్చితంగా దీని మీద మీరు ఒకసారి ఆలోచించి మా గురించి ఆలోచించి మాకు ఒక గుర్తింపు ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై గోర్, జై సేవాలాల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఆంధ్ర నుండి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలింపు 2 మహిళలు అరెస్ట్ 12 కేజీల గంజాయి స్వాధీనం. జనవరి 7న విశాఖపట్నంలో బీసీ సామాజిక చైతన్య సభ. బీసీలంతా కదలి రావాలని పిలుపునిచ్చిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పాలేగార్ మంజునాథ్ నాయుడు. సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి. ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రాష్ట్ర గోర్ సేన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.